హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో నిన్న యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను, బట్ ఇవాళ నిన్నటిది ఇవాళ కలిపి కవర్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో నిఫ్టీ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొంచెం బెటరే యాక్చువల్గా. 150-200 పాయింట్స్ అన్న మొమెంటం ఉంది. బట్ నిఫ్టీ వచ్చేసి మనకి చాలా సైడ్ వేస్ ప్యాటర్న్లో ఉంది యాక్చువల్గా ఫ్రెండ్స్. ఓకే, సో బేసిక్గా మనము అండ్ బై ద వే మర్చిపోయిన చెప్పడం, నేను ఒక స్టాక్ ఆల్రెడీ మనకి ఇందులో చెప్పాను కదా మీకు, దాని పేరేంటి, ఈజ్మై ట్రిప్ తెలుసు కదా మీకు. సో ఈజ్మై ట్రిప్లో యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు ఒక హ్యూజ్ ప్రాఫిట్స్ అని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, హ్యూజ్ అంటే హ్యూజే యాక్చువల్గా. బట్ చాలా నరకం అయితే చూశాను నేను ఇందులో, సీరియస్గా నరకం చూశాను. ఇదిగోండి నరకం అంటే మీకు, అంటే హోల్డింగ్ చాలా ఎక్కువసేపు పట్టింది అనమాట నాకు. ఇదిగోండి నేను మార్చ్లో చేసినట్టున్నాను, తర్వాత మీకు వీడియోస్ 2 సార్లు చేశాను దీని మీద, ఓకేనా. బట్ స్టాక్ మట్టికి చాలా ఎక్కువ క్వాంటిటీ హోల్డ్ చేశాను ఫ్రెండ్స్, చాలా ఎక్కువ క్వాంటిటీ. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే 10% తప్ప 90% బుక్ చేసేసుకున్నాను. 10% కూడా ఏంటంటే ఇలాంటి మొమెంటం వచ్చినప్పుడు ఇంకొంచెం ఒక్కొక్కసారి 5 రూపీస్ 6 రూపీస్ కూడా పైకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఆ 6 రూపీస్ గ్రీడీనెస్ ఉంది కదా, ఆ గ్రీడీనెస్ అనేది తగ్గించుకుని 90% బుక్ చేసేసుకుని ఒక 10% అయితే వదిలేసాను. బట్ ఇదిగోండి చూడండి, ఎక్కడి నుంచి నేను ఇదంతా కాదు, నేను యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేసింది ఇదిగోండి 54-57 నుంచి చేశాను ఫ్రెండ్స్. సో ఫెబ్లోంచి నాకు బాగా గుర్తు. బట్ హ్యూజ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి లాక్ అయిపోయింది మట్టుకి ఇదిగోండి ఈ మే పీరియడ్లో సీరియస్గా నేను ఇదిగోండి ఈ పీరియడ్లో మట్టుకి బాగా ఇంకా హోల్డింగ్ ఎక్కువైపోయి దాని మీద రిటర్న్ రాదు. ఒక సర్టెన్ అమౌంట్ ఒక ట్రేడర్కి లాక్ అయిపోతే ఎంత ప్రాబ్లమో మీకు ఎవరైనా పర్సనల్గా చేసుంటే అర్థమవుతుంది. సారీ. సో ఈ పీరియడ్ నేను నరకం చూశాను. అండ్ ఈ పీరియడ్ అయితే పేషెన్స్ టెస్ట్ చేసేసింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే స్టాకు ఏ మూమెంటం ఉండదు, మధ్యలో ఒకసారి స్పైక్ ఇచ్చాడు, మళ్ళీ ఇలా కిందకు కొట్టేశాడు, చూశారు కదా. ఇంకా నేను చెప్పాలంటే తీసేయచ్చు అనమాట. అంటే ఎందుకు ఒక 3 months 4 months ఆల్మోస్ట్ 4 months అయితే హోల్డింగ్లోనే ఉంది, ఇంకా వేస్ట్ అయిపోయింది మనీ దాదాపుగా 5.5 lakhs దాకా. ఓకే, సో 5.5 lakhs ఊరికనే అలాగా హోల్డింగ్, నో రిటర్న్, నథింగ్ కదా. కానీ ఒకట్లే ప్లెడ్జ్ చేసి మట్టికి దాంతో ఆబ్వియస్గా ట్రేడ్ చేశాను, ప్లెడ్జ్ అయితే చేశాను దాన్ని. సో ఇది ఇప్పుడు నేను రైట్ ఎగ్జాంపుల్ అనమాట, నేనేం ఎగ్జాంపుల్. సో చూశారు కదా ఎంతసేపు, ఎందుకు తెలుసా ఎన్ని రోజులు నేను కష్టపడి వెయిట్ చేసింది. నాకు 2 దెబ్బలు పడ్డాయి ఫ్రెండ్స్. ఒకటి జొమాటో, ఇంకొకటి ఎక్సైడ్. సో జొమాటోలో నేను 20% ప్రాఫిటే బుక్ చేసుకున్నాను, కానీ 25% బుక్ చేసుకున్నట్టున్నాను దాదాపుగా. దాని తర్వాత ఇంకొక 25% 30% మార్కెట్ లెగిసిపోయింది. ఓకే, నేను మీకు చూపించాను కూడా కదా. సో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు జొమాటో కూడా. ఎక్సైడ్ కూడా అంతే. 137లో స్టార్ట్ చేసిన వాడిని నేను మీకు చూపించవచ్చు, బట్ వాట్ ఎవర్, ఇది మళ్ళీ ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. 137 నుంచి నేను 180లో వదిలేసిన తర్వాత అటు 260 కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సో ఇలా జరిగినాయి. సో నేను ఆ కసితో, ఆ పంతంతో, మార్కెట్ తెలియడం కాదు, మార్కెట్ గురించి మనము ఎన్ని రోజులు మార్కెట్లో ఉన్నా కూడా నెక్స్ట్ రోజు కొత్తగానే ఉంటుందన్నమాట. అది అందరికీ తెలుసు చాలామందికి, బట్ అది అనుకుంటారు. సో ఇక్కడ నేను ఎమోషన్ని కంట్రోల్ చేశాను ఫ్రెండ్స్, సీరియస్గా కంట్రోల్ చేశాను. అండ్ నౌ ఐ గాట్ ఎట్ 11 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్. 11 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది నాకు. అండ్ ఐ కెన్ ఫీల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, సీరియస్లీ హ్యాపీ. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక ఫండమెంటల్గా, టెక్నికల్గా ఇలాగా మనకి చూసుకుంటాం, ఫండమెంటల్గా ఒక స్టాక్ గనక తక్కువకి దొరుకుతుంది అంటే అది కరెక్షన్లో ఉందన్నమాట. అంటే ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి సేల్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ అవ్వచ్చు, ఆ క్వార్టర్లోనో లేకపోతే ఆ హాఫ్ ఇయర్లీలోనో, ఆ వాటెవర్ ఆ 6 months పీరియడ్లో సరిగ్గా రీచ్ అవ్వకపోవచ్చు కస్టమర్స్కి. ఓకే, సో బట్ టర్న్ అరౌండ్ అంటాం. ఆ టర్న్ అరౌండ్ వచ్చినప్పుడు మనకి ఆ స్టాక్ మనం డిస్కౌంట్లో కొంటానే ఉన్నాం కదా కంటిన్యూస్గా, ఒక్కసారే మనకి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఎగ్జాంపుల్, రైట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చూస్తే టూరిజం సెక్టర్ మీద పడ్డారు అందరూ, అవును కదా. సో టూరిజం సెక్టర్లో ఉన్న హోటల్స్ కానీ, ట్రావెలింగ్ స్టాక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి కదా.
సో ఎందుకంటే జనాలకి దగ్గర మనీ బాగా ఆడుతుంది, అంటే మనీ ఎక్కువగా సంపాదించడం వల్ల వాళ్ళు స్పెండింగ్ అనేది పెరుగుతుంది. ట్రావెల్ అనేది మొన్నటిదాకా కోవిడ్ కాబట్టి ఆగిపోయారు కాబట్టి ఇప్పుడు కోవిడ్ అయిన తర్వాత సో ట్రిప్స్ అనేది ఇయర్ ఎండింగ్ ట్రిప్స్ అని లేకపోతే ఫెస్టివల్ ట్రిప్స్ అని, ఇప్పుడు కొత్తగా అయోధ్య టూరిజం స్టార్ట్ చేస్తున్నారు, అలాగే లక్షద్వీప్ అంటున్నారు, మీకు తెలుసు కదా మాల్దీవ్స్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఇలాగనే కాదు, సో కాశ్మీర్ అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్. సో ఆ బేసిస్ మీద ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ స్పైక్ అయితే రావడం జరిగింది, ఒక 30% ఫ్రెండ్స్. జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3-4 డేస్లో 30% అయితే మనకి స్టాక్ వచ్చింది. ఓకే, సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక లెసన్, బిగ్గెస్ట్ లెసన్ అనమాట. సో నేను ఇలాగ మనకి ఎప్పుడన్నా పెద్ద హ్యూజ్ ప్రాఫిట్ ఏం కాదు, ఓకే, బట్ ఈ ప్రాఫిట్ని వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే పర్సనల్గా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం ఒకటి. స్టాక్ ఒక 100 రూపాయలు ఉన్న స్టాక్ 70 రూపీస్కి వస్తే 70 రూపీస్లో కొనుక్కోవాలి, ఎందుకంటే 100 రూపాయలు ఫెయిర్ వాల్యూ ఉన్నప్పుడు 70 రూపీస్కి వచ్చిందంటే అది మోస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్. అదే ఫర్ సమ్ రీజన్ ఆ సెక్టర్ పనిచేయకో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వల్ల అదే 70 రూపీస్ ఉన్న స్టాక్ 60కో 50కో వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువ కొనాలన్నమాట. ఓకే, సో ఫండమెంటల్గా దాని టర్న్ అరౌండ్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో అది ఇప్పుడు కనుక ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఎక్కుతారో, ఎవరైతే ఇక్కడి నుంచి తీసుకుంటారో వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేసేయచ్చు, లేదా ఆపరేటర్ గేమ్ ఆడొచ్చు, ఇవన్నీ చాలా కథనాలు ఉంటాయి. నేను అందు గురించే 90% బుక్ చేసి 10% వదిలేసా. 10% కూడా ఎందుకంటే లాస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఏదైనా ఒక 2 రూపాయలు 3 రూపాయలు లేదా 5 రూపాయలు వచ్చినా కూడా అది మనము పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో అనమాట, ఎండ్ వరకు పార్టిసిపేట్ చేయాలని. లేదు రేపొద్దున్నే ఒకవేళ 4 రూపీస్ కిందకు వచ్చింది ఫ్రెండ్స్ 47-46కి, నేను 90% బుక్ చేశాను కాబట్టి ఇంకొక టర్న్ అరౌండ్ కోసం వెయిట్ చేస్తాను అంతే. ఓకే, సో ఒక్క నిమిషంలో నేను నిఫ్టీ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇదిగోండి నిఫ్టీ మళ్ళీ సస్టైన్ అవుతున్నాడు. సో లక్కీగా మనం అనుకుంటున్నట్టు ఆడు ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ ఫేజ్ని అయితే వీడు బ్రేక్ చేయట్లా. ఓకే, సో ఇది ఎవరికి ప్రాబ్లమో తెలుసా? షార్ట్ సెల్లర్స్కి ప్రాబ్లం. సో ఎందుకు అంటే ఇంకొక 1 వీక్ గనక, అంటే సే సంథింగ్ లైక్ నెక్స్ట్ వీక్ 19th కదా, 19th ఫ్రైడే క్లోజింగ్కి ఇది టేర్ చేసేయాలి ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడే ఈ వారమే చెప్పేస్తున్నాను. చెప్పేయడం అంటే ఇక్కడ ఏమీ లేని విషయం ఏం కాదు, బట్ ఎప్పుడైతే ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందో, కన్సాలిడేట్ అయిన తర్వాత పెద్దోళ్ళు ఎవరన్నా కూడా మనకి షార్టింగ్ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇన్స్టిట్యూషన్స్ అనే కాదు, ఎఫ్ఐ సెల్లింగ్ అవ్వచ్చు మోస్ట్లీ. ఆ ఎఫ్ఐ సెల్లింగ్ వాళ్ళు లేదు ఇండియన్ మార్కెట్ని కాసేపు ఆడుకుందాము, ఒక నెల పాటు కిందకి కొడదాము అని డిసైడ్ అయితే 1 month అప్పుడు మనకి ఇదిగోండి ఈ పోర్షన్లో సెల్లింగ్ అనేది వస్తే మనకి మార్కెట్ అనేది ఈ మాత్రం కరెక్షన్ అన్నా కూడా రావాలి అని చెప్పుకున్నాం, అవును కదా. కానీ ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఉంది. మీరు వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి నిన్నే అనుకుంటా కండక్ట్ చేశారు కదా, ఒక 2 days చేశారు. సో మీరు చూశారు కదా, హ్యూజ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. గుజరాత్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంతే కదా. సో గుజరాత్లో వచ్చినా ఇండియాలో వచ్చినా ఒకటే, బట్ డైవర్సిఫై అయితే ఇంకా బెటర్. బట్ గుజరాత్లో lakhs of crores ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ కమింగ్ 10 years. సో నెక్స్ట్ 10 years ప్లాన్స్ ఇప్పుడే నిన్నే వేసేసారు. బట్ అలా అని చెప్పి ఒక్కసారి స్పెండ్ చేసేస్తారంటే కాదు. కానీ అలాంటి స్కోప్ ఉన్న మార్కెట్లో షార్టింగ్ ఎవడు చేస్తాడు? తెలివి తక్కువడు చేస్తాడు. ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏదైనా డిప్ వస్తే వాళ్ళు కూడా కొందామనే చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ లాంగ్ టర్మ్ ప్రొజెక్షన్ అనేది ఇంకొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఓవరాల్గా. బట్ ఇప్పుడున్న ప్రైస్ కనుక అన్ని సెక్టర్స్లో, ఇండియన్ సెక్టర్స్లో ఏదైతే ఉన్నాయో, ఆటో అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, ఎనర్జీ సెక్టర్ అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, వాట్ నాట్, అన్ని సెక్టర్స్లో మెటల్, సో ఏదన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా అనిపించి కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్ తీసుకుందాము అనుకుంటే మట్టుకి వాళ్ళకి క్యాష్ కావాల్సి వచ్చినా
వాళ్ళు సేఫెస్ట్ బెట్ వేసుకుందాం అనుకుంటే అప్పుడు సెల్ చేస్తారు. అప్పుడు మనకి కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది 1-2 months కూడా ఉండొచ్చు, లేదా అట్లీస్ట్ 1 month అయితే ఉంటుంది. సో 1 month ఈజ్ ఈక్వల్స్ టు 20 trading days. సో 20 trading days మనము మార్కెట్లో ఓన్లీ ఆల్మోస్ట్ లైక్ రెడ్ క్యాండిల్స్, అప్పుడప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ చూస్తాం అనమాట. ఓకే, ఇది నేను కథ చెప్పట్లేదు, ఇట్స్ లైక్ ఎ ప్యూర్ కంప్లీట్ స్టాండర్డ్ ప్రెడిక్షన్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఒకటి, అందరూ రోజు పొద్దున్న లేస్తే టీవీల్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎవ్రీవేర్ మార్కెట్ చాలా స్ప్రెడ్ అయిపోయింది, మార్కెట్ చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది, మార్కెట్ చాలా స్ట్రెచ్ అయిపోయింది, మార్కెట్ చాలా పైకి వెళ్ళిపోయింది, అన్ని స్టాక్స్ 50-70% పెరిగిపోయి అని అనుకున్నాం. సో ఎప్పుడైతే యూఫోరియా వచ్చిందో ఈ యూఫోరియాలో రెండే జరుగుతాయి. ఒకటి మార్కెట్ క్రాష్, ఓకే, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకొస్తారు. లేదు అంటే మార్కెట్ లాస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్కి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఫైనల్ మూమెంటం ఉంటుంది, అందుట్లోనే ఎక్కువ మంది గ్రీడీ పీపుల్ని ట్రాప్ చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు 21,647 ఉంది కదా, కరెక్ట్గా 1,500 పాయింట్లు కానీ లేకపోతే రఫ్లీ ఒక 1000 పాయింట్లు ఫాస్ట్గా తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఇలాగా. ఓకేనా, ఇక్కడ నుంచి ఫస్ట్ లెగ్ ఆఫ్ షార్ట్ ఇదిగోండి, ఈ బ్రేక్ చేసేస్తాడు. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని చిన్న బౌన్స్ ఇచ్చి ఇలా కొడతారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ లోవర్ హై. సో ఇది కొట్టాలి అంటే ఫస్ట్ ఇక్కడున్న లాస్ట్ పీపుల్ని ఎక్సైట్మెంట్లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ యూఫోరియా ఉంది మార్కెట్లో, ఇక్కడ ట్రాప్ చేస్తే వాళ్ళు యావరేజ్లు చేస్తానే పోతారు. ఎప్పుడు 6 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, కొంతమందికి 1 year కూడా పట్టవచ్చు. అలా ట్రాప్ చేయాలంటే వాళ్ళకి కరెక్ట్గా దొరకాలి, అవును కదా. సో దొరకాలి అంటే ఇప్పుడున్న మూమెంట్లో షార్టింగ్ ఎక్కువైపోయింది ఆప్షన్స్లో. సో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా, సో ఆప్షన్ రైటింగ్ చూసుకుంటారు, అన్నీ చూస్తారు. సో సెల్లింగ్ కరెక్టా కాదా అనేది ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక సిండికేట్లే ఉంటుంది. సో 1 by 1 ట్రాన్స్లు కొడతారనమాట, టప్ప అంటే ఒకడు ఒక రోజు కొడితే ఒకడు ఇంకొక రోజు వచ్చి కొడతాడు. అలాగా 4 lakhs, 5 lakhs, 10 lakhs crores అలాగా ఒక్కొక్క రోజు కలిపి 1 week ఒక 40 lakh crores కొట్టారనుకుందాం, సే సంథింగ్ లైక్ దట్. అదవుతుంది కదా. అన్ని సెక్టర్లో పడతాయి కిందకి, అన్ని సెక్టర్స్, ఒకటి అది ఇది కాదు, అన్ని సెక్టర్లు వచ్చేస్తాయి కిందకి. సో అలాంటి ట్రాప్లో ఉండకూడదు అనుకుంటే నేను మీకు ఆల్రెడీ 1 week నుంచే చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో ప్రాఫిట్ ఉంటే కళ్ళు మూసుకుని ఎగ్జిట్ అయిపోయి లైట్ తీసుకుని వెళ్ళిపోండి. ఓకే, ఇంట్రాడే ట్రేడర్స్ అయితే రోజు ఆడుకోవచ్చు, అది సంథింగ్ లైక్ ఇట్స్ ఏ గేమ్ కదా. సో నాట్ ఏ ప్రాబ్లం, ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎనీ డే వీ కెన్ ప్లే. ద ఓన్లీ థింగ్ హియర్ ఈస్ ఈ లాస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్లో ఓన్లీ ఏదైతే బీటెన్ సెక్టర్స్ ఉన్నాయో, బీటెన్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో, ముఖ్యంగా సెక్టర్లో ఏదైతే బీటెన్ డౌన్ ఉందో అలాంటి స్టాక్స్ అయితే పడవు, కానీ మిగతా స్టాక్స్ అయితే ఇంక నేను చెప్పక్కర్లా, బ్లడ్ బాత్ ఉంటుంది. ఓకే, కానీ ఎంత నెగిటివ్గా చెప్తున్నాను అనుకోకండి, యాక్చువల్లీ నేను నెగిటివ్గా చెప్పట్లా. నాకు మార్కెట్ పర్సనల్గా కూడా పైకి వెళ్ళటమే ఇష్టం. నేను బయ్యర్నే, నేను ఎప్పుడు బుల్నే. యాక్చువల్గా నేను షార్ట్ సెల్లింగ్ చేయను, నాకు ఇష్టం ఉండదు. రెండోది, నాకు షార్ట్ సెల్లింగ్ చేయను యాక్చువల్గా, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను బయ్యర్ని యాక్చువల్గా, ఫ్రాంక్లీ. బట్ కరెక్షన్ వస్తే కదా బై చేసేది. సో కరెక్షన్ కోసం వెయిట్ చేద్దాం. మన ఇండియన్ మార్కెట్ సూపర్ పెర్ఫామ్ చేస్తుంది ఓవరాల్గా. ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, కన్జ్యూమర్ స్టేపుల్స్ కూడా చాలా బాగుండేటట్టు కనబడుతుంది, హోటల్స్ చాలా బాగుండేటట్టు ఉంది, ట్రావెల్ చాలా బాగుంటుంది, బ్యాంక్ సెక్టర్ ఒకటి వీకెండ్ ఉంది, అది కూడా పెరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే బాగుంది. బట్ ఈ లాస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అయిపోయిన తర్వాత మనకి కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్ వెయిట్ చేస్తే మళ్ళీ మనకి మంచిగా అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నేను చెప్పే స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళకి ఇంతే. థ్యాంక్ యూ.